Hi everyone. We are came with the another Hall of Fame. శివ సురంపుడి గారు మైండ్ఫుల్నెస్ కోచ్. తను 3 months లలో 1 lakh rupees అనేది ఎర్న్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఫర్ ది హాల్ ఆఫ్ ఫేమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా శివ సురంపుడి గారు, మీరు ఈ జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అండ్ ఈ జర్నీలో మీకు ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయింది? లిటిల్ బిట్ మీ యొక్క స్టోరీ గురించి షేర్ చేయండి. హాయ్ సార్ గంగాధర్ గారు. అలాగే మన కమ్యూనిటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సో నేను ఈ కోచింగ్ ఈ యొక్క డిజిటల్గా రాకముందు నాకు జర్నీ అనేది ఎలాంటి క్లారిటీ లేకుండా ఉండిపోయి ఫ్రెండ్స్. అంటే చాలా మంది మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం, లేదంటే కొన్ని కొన్ని యూట్యూబ్ వీడియోస్ అన్ని కూడా చాలా చూస్తుంటాం. సో ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యం ఉండాలి, ఒక జీవిత లక్ష్యం ఉండాలి, ఒక బిగ్ గోల్ ఉండాలి అని అంటుంటారు. అందరూ చెప్పేటటువంటి వాళ్ళే. బట్ దాన్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, ఎలా మనం రియల్ లైఫ్లోకి అప్లై చేసుకొని ఏం చేస్తే రియల్గా మనకి రిజల్ట్ అనేది వస్తుంది అనేది చెప్పేటటువంటి వ్యక్తులు ఆ, చాలా అరుదులని చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, సో ఈ గోల్ పెట్టుకోండి, ఆ గోల్, దాని ఇంటెన్షన్ ఏంటంటే వేరే ఏదో ఉంటుంది. బట్ ఇది మనకు సూట్ అవ్వదండి. అలా నా యొక్క జర్నీ కొనసాగుతుండే సమయంలో అలా ఎదుగుతున్నాను అనమాట. ఏంటి, నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాంటి సపోర్ట్ లేదు, అసలు ఎలాంటి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా నేను ఎంత చదువు కూడా పెద్దగా లేదండి. మరి నేను ఎలా నా గోల్స్ సరే పెట్టుకోమన్నారో పెట్టుకున్నాను, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించే సమయంలో ఒకరోజు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుంటే డిజిటల్ సంబంధించినటువంటి మన గంగాధర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని చూడడం జరిగింది. చూసిన వెంటనే ఆ, ఏంటి రియల్గా గోల్డ్ మనం ఎలా సాధించాలి, డిజిటల్గా అంటున్నారు ఏంటి, అసలు మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాలు, పెద్ద పెద్ద లక్ష్యాలు నిజంగా సాధించవచ్చా, లేదంటే ఏదైనా ఫన్నీగా చెప్తున్నారు అనేది నేను కూడా సరదాగా తీసుకున్నాను ఫ్రెండ్స్. సర్లే, ఇప్పటివరకు చాలా ప్రయత్నాలు చేస్తాం మనం. ఇట్లా అట్లా రకరకాలుగా ఏదేదో ఇంప్లిమెంటింగ్ చేస్తూ ఏది కూడా రిజల్ట్ పూర్తిగా రాక, ఎందుకు రాక, కన్సిస్టెన్సీ లేక, అప్పుడు గంగాధర్ ఓకే. గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ, ఆ, ఇలా ఇప్పుడు ఈ జర్నీ తర్వాత జరిగే స్టార్ట్ అయింది. చాలా స్ట్రగుల్ పడ్డాను ఫ్రెండ్స్. అంతకుముందు ఆ, ఏ రోజుగా రోజే ఏ పని దొరికితే ఆ పని, ఓపెన్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏది పని దొరికితే నా ఒక ఫ్యామిలీ ముందుకు తీసుకెళ్ళడానికి ఆ ఆ రోజు డబ్బులు తెచ్చుకొని ఎప్పటికప్పుడు అన్నట్టుగా ఉండేది ఫ్రెండ్స్. మరి మన లైఫ్ చేంజ్ అవుదా అనే సమయంలో సార్ దగ్గర రావడం జరిగింది. యా థ్యాంక్ యూ. సో నేను కూడా నా లైఫ్లో చాలా వరెస్ట్ సిచ్యువేషన్లో ఈ యొక్క డిజిటల్ జర్నీ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో నా మెంటర్ని నేను ట్రస్ట్ చేశాను, బ్లైండ్గా ఫాలో అయ్యాను. కాబట్టి నా లైఫ్ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయింది. లైక్ మీరైతే ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయిందో అలానే నా యొక్క లైఫ్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయింది. థ్యాంక్ యూ ఫర్ మై మెంటర్స్. సో శివ స్వరంపుడి గారు, లైక్ మీరు ఏ విధంగా లైక్ మీరు మీ యొక్క ఫస్ట్ సేల్ రావడానికి ముందు మీరు ఎలాంటి స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయడం అనేది జరిగింది? లైక్ మీరు చెప్పారు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు మీ మాటల్ని బట్టి చూసినట్టయితే డైలీ లేబర్ వర్క్ అలాంటి వర్క్ కూడా వెళ్ళిన అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పడం అనేది జరిగింది. అలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా ఓన్లీ 10th క్లాస్ మాత్రమే కంప్లీట్ చేసిన మీరు ఇప్పుడు ఈరోజు లైక్ తెలుగులో ఒక మైండ్ఫుల్నెస్ కోచ్గా అండ్ ఇంట్లో ఉంటూ మీరు ఏ విధంగా చేయగలుగుతున్నారు? థ్యాంక్ యూ సార్. సో నేను అదే అనుమానంతో, అదే కొంచెం ఫన్నీగా తీసుకుంటే ఇది నిజంగా అవుతుందా లేదా అనేది సార్ దగ్గరికి జాయిన్ అవ్వడం జరిగింది ఆ సందర్భంలో. సో సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటి డిజిటల్గా మనీ ఎర్న్ చేయొచ్చు అంటున్నారు. అసలు నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు, టెక్నికల్ నాలెడ్జ్ లేదు, అసలు ఏది కూడా టెక్నికల్గా ఒక కీబోర్డు, ఒక కంప్యూటర్ ఉన్నటువంటి కీబోర్డ్ కూడా సరిగా ఆ, ఎలాంటి కీబోర్డ్స్ ఏది ప్రెస్ చేయాలో కూడా తెలియదు ఫ్రెండ్స్. టూ ఓపెన్ చెప్తాను. సో సార్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన చెబుతుండే విధానం ఏదైతే ఉందో, ఫేస్బుక్ యాడ్ మేనేజర్ క్రియేట్ చేయడం కానివ్వండి, బిజినెస్ సెటప్ చేయడం కానివ్వండి, అది అదే విధంగా ఒక కోచ్కు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అసలు, మనం ఏదైతే ఆ, నేను ఇంతకుముందు రిజల్ట్ పొందానో ఆ రిజల్ట్ పొందినటువంటిది ఈ తెలుగు రాష్ట్రాల్లో మీరు ఇవ్వాలంటే ఈ డిజిటల్గా మీరు ఎలా ముందుకు వెళ్ళొచ్చు, ఇవన్నీ చెప్తుంటే ఒక బల్బన్ మూమెంట్ లాగా అనిపించింది ఫ్రెండ్స్.
అరటిపండు ఒలిచినట్టు అంటే అరటిపండు చూడండి, ఒలిచి ఎలా అయితే పెడుతుంటారో అట్లా చాలా మనకు అర్థమయ్యేటట్టు అంటే ఒక ఎడ్యుకేషన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదంటే ఒక టీచింగ్ ప్రొఫెషనల్ ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, వీళ్ళు చేశారంటే అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత టెక్నికల్గా కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. బట్ ఎలాంటి టెక్నికల్ తెలియనప్పటికీ కూడా నాలాంటి వాళ్ళు కూడా చాలా సహజంగా అర్థమయ్యే రీతిలో చెప్పేటటువంటి ఆ క్రెడిట్ ఎవరికి ఉంటుందంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లో గంగాధర బొక్కడే గారు మాత్రమే ఉంటుందండి. థ్యాంక్ యూ సో ఫర్ దిస్. ఆయన థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది చేస్తున్న క్రమంలో నేను ప్రతి అంటే నేను నా యొక్క ఏదైతే వర్క్ ఉందో, చిన్న వ్యాపారం కానివ్వండి, నా వ్యాపారం చేస్తుంటాను. ఆ వెళ్ళేటప్పుడు ఈయన ఇచ్చినటువంటి ఎల్ఎంఎస్ ఏదైతే ఉందో, చాలా మంది ఎల్ఎంఎస్ ఓపెన్ చేయాలండి, కోర్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత సార్ నాకు రిజల్ట్ రాలేదు సార్, సరే ఇక్కడ ఏమి ఎలాంటి రిజల్ట్ రావట్లేదు సార్, నాకు ఆ, ఈ వెబినార్ సరిగ్గా చేయలేకపోతుంది సార్, రకరకాల కామెంట్ చేస్తుంటారు. నేను చూస్తుంటాను, నాకు సార్తో మీ అందరితో కూడా జర్నీ చేస్తుంటాను మా కమ్యూనిటీలో. మరి ఎందుకు రిజల్ట్ రాదంటే చూసినట్లయితే సార్ ఏ వీడియో అప్లోడ్ చేసినా, ఎప్పుడు సెషన్ జరిగినప్పుడు కూడా ప్రతి వీడియో కూడా నేను ఎలాంటి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా నేను హెయిర్ పెట్టుకొని వినేవాడిని ఫ్రెండ్స్. లేదంటే ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను, ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా నా ధ్యాస అసలు నేను ఎలా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఒకటి ఫిక్స్ చేశాడు మాకు సార్, ఏంటది, ఒక గోల్ పెట్టుకోవడం అనమాట. ఆ గోల్ పెట్టుకుని డిజిటల్గా మీరు ఫర్ మంత్కి 1 lakh ఎలా సంపాదించాలి అనేది మీరు నేర్చుకోవడమే కాదు, ఇంప్లిమెంటేషన్ చేస్తేనే రిజల్ట్ వస్తుందని చెప్పడం జరిగింది. సో ఆ రీతిగానే ప్రతి వీడియో కూడా, ప్రతి ఎల్ఎంఎస్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చూసి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అలా చేసినందుకే విత్ ఇన్ 3 monthsలోనే సేల్స్ అనేది రావడం జరిగింది. యా, థ్యాంక్ యూ నేను ఫర్ ఆశ్చర్య వాచింగ్ ఆల్ ద వీడియోస్ అండ్ యాక్షన్ అనేది తీసుకున్నారు. యాక్షన్ థ్యాంక్ యూ తీసుకోకపోతే సార్. ఎవరికి అనేది రిజల్ట్స్ అనేటివి రావు. థ్యాంక్ యూ ఫర్ ది ఎస్ సార్. యాక్షన్ టేకర్. యా, గో ఎస్ హెడ్. సార్. సో ఇలా ఎప్పుడైతే ఇది చేస్తున్నప్పుడు నా కుటుంబంలో నా ఫ్యామిలీ వాళ్ళందరూ చూస్తుంటే ఒక డిఫరెంట్గా చూస్తున్నాడు, ఒక వింతగా చూస్తున్నట్టు. ఏంటి ఈ కంప్యూటర్ ఏంటి, ఇవేంటి అసలు, నువ్వు చేస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఉండేటువంటి కుటుంబ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ చూస్తుంటే నాకు నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. బట్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ, నా భార్య నా భార్య అనమాట అండి, మా మిస్సెస్ గారు, ఆమె సపోర్ట్ వల్ల ఈరోజు నేను అనపడడం జరిగింది. సో ఓకే, ఆ, ఈ కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ సార్. ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నానో ఈ వెబినార్ ఇవన్నీ కూడా సార్ చెప్తున్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ చేస్తుంటే అంతే నాకు ఆడియన్స్ రావడం జరిగింది. వెబినార్ చేశాను, ఒక మ్యాజిక్ అనమాట అండి, సేల్స్ వచ్చినాయి. యా, మీ మిస్సెస్ గారు మీకు హెల్ప్ చేశారు. తన సపోర్ట్ వల్ల మీరు ఈరోజు లైక్ ఈ సేల్స్ అనేది తీసుకురాగలిగారు. ఫస్ట్ సేల్ మీకు ఎప్పుడైతే వచ్చిందో, లైక్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, టెక్నికల్ వాళ్ళు అండ్ సిటీ వాళ్ళు చేశారు అంటే అది డిఫరెంట్ కేస్. కానీ మీరు ఒక విలేజ్ లో ఉంటూ, అది కూడా అందులో ఓన్లీ 10th క్లాస్ చదివిన వ్యక్తిగా మీరు ఫస్ట్ సేల్ వచ్చినప్పుడు మీరు కానీ మీ వైఫ్ కానీ లైక్ మీ మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఎలా ఉంది? ఓకే సార్. ఈ అసలు అంటే మా మేడం గారు అయితే నమ్మారండి ఫస్ట్, నమ్మారు. ఎందుకంటే నమ్మకపోతే మనం చేరం కదా. అయితే ఇక్కడ తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని కామెంట్స్ బయట నుంచి వస్తుంటాయి. ఇవి ఎందుకు అసలు మనం ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్కి చేస్తున్న పనికి సంబంధమే లేదు, ఈ కంప్యూటర్ ఏంటి, ఈ టెక్నికల్ ఏంటి, లేదంటే ఈ ఫేస్బుక్ ఏంటి, ఇవన్నీ కూడా రకరకాల కామెంట్స్ చేసేవారు. కానీ ఆమె ఒకటే చెప్పేవారు, సార్ ఏం చెప్తున్నారో అదే బ్లైండ్గా ఫాలో అవ్వండి అని చెప్పిన తర్వాత సేల్స్ వచ్చిన తర్వాత ఒక మ్యాజిక్ అనమాట అండి. ఒక గోల్ పెట్టుకున్నాను. నేను తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఓవర్ థింకింగ్తో బాధపడుతున్నారో, ఆ బాధపడుతున్నటువంటి వారికి ఎవరైతే ఈ యొక్క ఈ ఆరోగ్యం పట్ల అన్ని కోణాలు సరిచేస్తూ సంపూర్ణ అంటే పర్ఫెక్ట్ హెల్త్ అనమాట అండి, హాలిస్టిక్ వెల్నెస్ ఇలా ఉంచాలనేది, నేను కూడా అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి నేను అలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. అలా చాలా మంది ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి వాటి నుంచి బయటకు రావాలని ఇంటెన్షన్తో నేను గోల్ పెట్టుకుని ఆ, మిమ్మల్ని నేను డైరెక్ట్గా ఫాలో అయ్యి ఇంకా వేరే ఎక్కడ కూడా ఆలోచన పెట్టుకోలేదు సార్. ఎక్కడ కూడా ఎలాంటి ఓకే. మెంటర్ కానివ్వండి, ఎలాంటి వీడియోస్ కూడా ఎక్కడ ఏం చూడకుండా మిమ్మల్ని ఫాలో అవడం వల్ల ఆ సేల్ ఎప్పుడైతే వచ్చిందో, ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తుంటారు, ఎవరికి కూడా సేల్స్ అనేది తెలీదు.
ఇప్పుడు కూడా నేను చూస్తుంటాను చాలా మంది. కానీ గంగాధర గారు ఏదైతే ఒక ఫార్ములా తీసుకొచ్చారో, అసలు సేల్స్ ఫార్ములా అనేది ఎక్కడ కూడా ఒక మ్యాజిక్ అనమాట అండి. ఆ ఫార్ములా మాకు నేర్పించడం, అదే ఫార్ములా నేను ఇంప్లిమెంటేషన్ చేయడం, ఆ సేల్స్ రావడం అనేది సూపర్ సార్, అమేజింగ్. నాకు అప్పుడు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఓకే. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఒక విలేజ్ నుంచి, అంటే కాకినాడ డిస్టిక్ నుంచి, ఆ పక్కనే ఉన్నటువంటి ఆ విలేజ్ నుంచి, తాళరేవణ గ్రామం నుంచి, పల్లెటూరులో కూడా సార్లా మేము కూడా మనీ ఎర్న్ చేయొచ్చు, అది మాటల్లోనే కాదు, అది చేతల్లో కూడా చేసి చూపించవచ్చు అనేది మిమ్మల్ని ఫాలో అయిన తర్వాత మాకు అనిపించింది సార్. యా, థ్యాంక్ యూ. సో నేను కూడా అదే అండి, లైక్ ఇప్పుడు ఉన్న పొజిషన్లో నేను సిటీ, లైక్ ఇండియాలో ఉన్న ఏ సిటీలో నుండి అయినా నేను బిజినెస్ రన్ చేయగలను. కానీ నేను ఎందుకు ఇంకా విలేజ్లో ఉంటూ ఈ యొక్క బిజినెస్ని రన్ చేస్తున్నానంటే, మనం మనీ ఎర్న్ చేయాలంటే సిటీలకేమి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. విలేజ్లో ఉంటూ కూడా మినిమం ఆన్ అండ్ అవరేజ్ 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh పర్ మంత్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో మన తెలుగు ఓకే. రాష్ట్రాలలో ప్రూవ్ చేయాలని అనుకున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ మై మెంటర్స్. వాళ్ళ వల్ల నేను ఆల్రెడీ ప్రూవ్ చేయడం అనేది జరిగింది. చాలా అచీవ్మెంట్స్ అనేటి కూడా తీసుకురావడం అనేది జరిగింది. యా, థ్యాంక్ యూ. సో మీరు కూడా లైక్ నా మిషన్ ఏదైతే ఉందో, లైక్ విలేజ్లలో ఉంటూ క్వాలిటీ లైఫ్ అనేది గడుపుతూ ఫ్యామిలీతో ఉంటూ ఆ, మంచి ఇన్కమ్ సార్. అనేది ఎర్న్ చేయాలి అనే మిషన్లో భాగంగా మీరు ముందుకెళ్తున్నారు, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో శివ గారు, థ్యాంక్ యూ సార్. ఈ యొక్క జర్నీలో మీరు యూజ్ చేసినటువంటి టాప్ 3 కోర్ వాల్యూస్ ఏంటి? ఓకే సార్, డెఫినెట్గా మన కమ్యూనిటీ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే వాల్యూస్ లేకపోతే మనం ఆ, ఏది కూడా చేంజ్ అవ్వడం అండి. మనం చేంజ్ అవ్వడం, తర్వాత ఎవరిని కూడా చేంజ్ చేయడం. సార్ కూడా అలాంటి వాల్యూస్తో వచ్చారు కాబట్టి మనం అందరూ కూడా ట్రస్ట్ చేయడం జరిగింది ఫస్ట్. నేను ఇంక్లూడింగ్ నా భార్య, నేను కూడా. సో ట్రస్ట్ చేస్తాం. మరి అలాంటి వాల్యూస్, మరి నా కమ్యూనిటీ పీపుల్స్ ఇచ్చేటువంటి వాల్యూస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉండడం అనమాట అండి. హ్యాపీగా ఎప్పుడు ఉంటాం? ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ వల్ల వచ్చేటువంటి ఈ యొక్క సిమ్టమ్స్ ఉంటాయో, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, అదేవిధంగా డిసిషన్ మేకింగ్ స్కిల్స్ అంటే ఒక గోల్ పెట్టుకుంటాం, కానీ ఆ గోల్కి వెళ్ళాలనుకుంటాం కానీ ఎక్కడో చోట ఆగిపోతుంటాం అండి, పని పూర్తి చేయలేం మనం. మళ్ళీ ఇయర్ ఆఫ్ ద ఇయర్ ఏం చేస్తామంటే, సంవత్సరం మళ్ళీ గోల్ మార్చుకుంటుంటాం మళ్ళీ మొదటి నుంచి. ఇట్లా ఎవరైతే పోస్ట్ పోన్ చేస్తుంటారో అట్లా వాళ్ళకి ఈ యొక్క ఆరెంజ్ ఎలర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళని ఓవర్కమ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ అనేది ఉంచాలనేది నాకు ఒక కోర్ వాల్యూ. సెకండ్ కోర్ వాల్యూ ఏంటంటే ఫ్యామిలీ అనమాట అండి. ఎప్పుడైతే ఒక మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్, అంటే మంచి హ్యాపీగా ఉంటామో మనం, ఆనందంగా ఉత్సాహంగా ఉంటాము, మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ కలిగి ఉంటాం మనం. ఓకే. సరే. ఫ్యామిలీ రిలేషన్షిప్ కలిగి ఉంటే తద్వారా ఏమొస్తుంది మనకి? ఫ్రీడమ్ వస్తుందండి. మంచి ఇన్కమ్ గ్రోత్ చేసుకోగలుగుతాం మనం. 2x నుంచి, అది జాబ్ చేస్తున్నా సరే, బిజినెస్ చేస్తున్నా సరే, 2x నుంచి 10x వరకు ఎప్పుడైతే మనం మనీ ఎర్న్ చేయగలుగుతామో మంచి ఫ్రీడమ్ లైఫ్ స్టైల్ మనకు వస్తుంది. ఓకే, ఇది థ్యాంక్ యూ. నా యొక్క సో పీపుల్కి చెందినటువంటి 3 కోర్ వాల్యూస్ అనమాట అండి. థ్యాంక్ యూ సార్. హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీతో గడపాలి, అండ్ ఫ్రీడమ్ లైఫ్ స్టైల్, ఎక్కడ ఉన్నా బిజినెస్ అనేది రన్ చేయాలి, అండ్ మనీ ఎస్ ఎర్న్ సార్. చేయాలి. యా, థ్యాంక్ యూ ఫర్ దట్. ఎస్ సార్. సో శివసరముడి గారు, మీరు ఎలా లైక్ లీడ్ జనరేషన్ అనేది ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తున్నారా, లేదా ఆర్గానికా, ఎలా మీరు మీ యొక్క ప్రాసెస్ సార్ ఏంటి? నేను లైక్ ఎలా లీడ్ జనరేషన్ చేస్తారు? వెబినార్లు చేస్తారా, వర్క్షాప్లు చేస్తారా, లేదా బూట్ క్యాంపులు చేస్తారా? లైక్ ఎలా కస్టమర్ అక్వైజేషన్ అనేది ఎలా ఉంది మీది? డెఫినెట్గా నా యొక్క సీక్రెట్స్ ఇప్పుడు మన స్టూడెంట్స్కి నేను షేర్ చేసుకుంటాను సార్. సార్ ఇప్పుడు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం అంటే, చాలా మంది ఎడ్యుకేషన్ ఉంటుంది, జస్ట్ కొంతవరకు ఏదో ఒక ఆపరేట్ చేస్తుంటారు. ఈ ఎందుకో ఒక తెలియదు కానీ ఫేస్బుక్ యాడ్ అని చెప్పటికి అది బిజినెస్ సెటప్ కానివ్వండి, లేదా కొన్ని కొన్ని ఈ యొక్క కంప్యూటర్ సంబంధించినటువంటి ఎల్ఎంఎస్ ఇవన్నీ కూడా చేయడానికి చాలా టెక్నికల్గా చాలా హెవీ సార్ అనుకుంటారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎవ్వరికి కూడా నేను మరొక పర్సన్కి ఇవ్వకుండా, గంగాధర్ గారు ఏదైతే స్ట్రాటజీ మాకు నేర్పించారో, ఫస్ట్ మీరే చేయండి. వర్క్ ఎంత హార్డ్ వర్క్ అయినా సరే, ఏది మీకు నేర్పిస్తున్నాను ఫస్ట్ మీరే చేయండి. మీరు చేసిన తర్వాత, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత వేరే ఒక పర్సన్కి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, మీకు ఈ వర్క్ ఎక్కువైన తర్వాత అని చెప్పారు. సో నేను అదే నమ్మాను సార్. నేను అదే నమ్మాను. నాకు ఎలాంటి టెక్నికల్ లేకపోయినా సరే, అసలు ఫేస్బుక్ అంటే ఏంటో కూడా తెలుసు సార్, ఓపెన్గా చెప్తాను. మ్మ్. అలాంటి ఫేస్బుక్ ఏదైతుందో ప్రొఫైల్ ఎలా చేయాలి, దాని యొక్క ప్రొఫైల్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ నేనే తయారు చేస్తాను సార్, నా ఓన్గా నేనే క్రియేట్ చేసుకుని. ఓకే. ఎందుకంటే ఎవరికైనా ఇద్దామంటే
తెలియదు నాకు పెద్దగా, అసలు ఏంటనేది తెలియక ఆ మనీ పెట్టేంత డబ్బులు కూడా లేదు సార్ నా దగ్గర, ఓపెన్గా చెప్తున్నాను. ఉమ్, ఇదంతా కూడా నేనే సెటప్ చేసుకుని తర్వాత పేజ్ క్రియేట్ చేసుకుని ఆ యాడ్ కూడా తెలియనప్పుడు కూడా సార్ చెప్పేటప్పుడు ఎప్పుడైతే సెషన్ వస్తుందని వెయిట్ చేయడం, వీక్లీ ఉమ్. 2 టైం 1 టైం వస్తుంది. ఈ 5 డేస్ కూడా సార్ ఏం చెప్తారు మరి ఈ యొక్క 5 రోజులు కూడా వీక్లీ ఒక ఎంజాయ్మెంట్ కింద ఉండేది అనమాట అండి. సార్ ఎప్పుడు వస్తారు ఓకే. నేర్చుకోవడానికి. ఇలా చిన్న సార్ చెప్తుంటారు, ఎలాంటి డౌట్స్ అన్నా సరే ఇక ఏదైతే డైమండ్ మెంబర్షిప్ ఉన్నటువంటి ఈ యొక్క మాస్టర్ క్లాస్ ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా ఎనీ డౌట్స్ అండి, మీరు ఎక్కడ స్టక్ అయిపోయినా సరే సారు డౌట్స్ క్లియర్ చేస్తుంటారు. ఇలా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడం, సార్ చెప్పడం, మళ్ళీ నా పర్సనల్గా నాకు ఆయన మళ్ళీ కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా వరకు నాకు హెల్ప్ అయింది. కాబట్టి ప్రతిదీ కూడా యాడ్ క్రియేట్ చేయడం నుంచి ప్రతిదీ కూడా నేను మళ్ళీ ల్యాండింగ్ పేజ్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవడంతో నాకు లీడ్స్ అనేది రావడం జరుగుతుంది. తద్వారా నేను ఆ లీడ్స్ వచ్చిన తర్వాత నా యొక్క ఫనల్ ఎలా ఉంటుందంటే వెబినార్ సార్, 2 అవర్స్ ఓకే, వెబినార్ అనేది వెబినార్ ఫ్రీ కండక్ట్ చేస్తారు. అనేది కండక్ట్ చేస్తున్నాను. సార్ ఫార్మేట్లోనే చేస్తున్నాను. ఎందుకంటే మనం ఒక మెంటర్ నమ్ముకున్నప్పుడు అది ఏదైనా సరే బ్లైండ్గా వెళ్ళిపోవడం మంచిది. ఓకే. సో లైక్ సో ఇక్కడ బ్లైండ్గా మీకు వెళ్ళాను. L1, L2, L3 లైక్ ఎలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి? మీరు లైక్ L1 వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నారు మీరు? ఓకే సార్. సో నేను ఇంకా L1లో ఉన్నాను సార్. అయితే యాక్చువల్ ఏంటి డైమండ్ నేను L2 L3 అనేది కూడా ఫనల్ ఫిక్స్ చేయాలి. బట్ ఎందుకు ఇలా జరిగింది, లేట్ అయింది అని కొంతమంది అనుకోవచ్చు. దీనికి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే నాకు కోచింగ్ సంబంధించినటువంటి ఎలాంటి టెక్నికల్గా నాకున్నటువంటి ఒక ప్రాబ్లం ఉంది. నాకు ఏదైతే ఓవర్ థింకింగ్ ఉందో దాని నుంచి నేను బయటపడ్డాను. బట్ నాకు ఎలాంటి కోచింగ్ సపోర్ట్ లేదండి వెనక. ఉమ్, దానికి నేను ఏం చేశానంటే ఏ క్లారిటీ లేకపోవడంతో అసలు ఏదో ఒకటి చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఉమ్, గంగాధర్ గారి ఫార్మ్ ఏదైతే ఉందో దానికి సేల్స్ పడ్డాయి, సేల్స్ వచ్చినాయండి. బట్ నాకు మనసుకి రిజనెంట్ అవ్వట్లా. ఉమ్. ఏదో ఎక్కడో తేడా వస్తుంది, నీచులు మార్చుకురావడం ఫైనల్గా ఇప్పుడు కరెక్ట్గా ఈ సెటప్ అనేది కరెక్ట్గా జరిగింది. కాబట్టి L1 అనేది పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ L2 L3 అనేది నేను పూర్తిగా డైమండ్ మెంబర్షిప్ ఓకే. అనేది నేను ఓకే. చేస్తున్నాను. యా, మీరు ఇప్పుడు L1 లోనే ఉన్నారు. L1 ద్వారా మాత్రమే ఈ 1 ల్యాక్ అనేది ఎర్న్ చేశారు. L2 L3 లాంచ్ ఎస్ సార్. చేశారంటే డెఫినెట్గా మీ ఇన్కమ్ అనేది మీరు ఏదైతే 1 ల్యాక్ ఫర్ మంత్ అనుకుంటున్నారో ఈజీగా అది విత్ ఇన్ 1 or 2 monthsలో మీరు 1 ల్యాక్ ఫర్ మంత్కి అనేది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ L1 నుండి L2 L3 అవి కనుక చేసినట్లయితే డెఫినెట్గా మీరు ఏదైతే గోల్ అనుకున్నారో అది అచీవ్ చేయడం అనేది జరుగుతుంది. సో వీలైనంత తొందరలో L2 L3 లాంచ్ చేయండి మీ కస్టమర్తో రివ్యూ లైక్ 1-to-1 చేస్తూ. యా, థ్యాంక్ యూ థ్యాంక్ సార్, యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ సీక్రెట్స్. అండ్ ఫైనల్ లైక్ ప్రతి ఒక్కరిని ఈ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్ అనేది ముగించడానికి ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. వాట్ ఈస్ ద వన్ సీక్రెట్ లైక్ మీ ఎంటైర్ లైఫ్లో మీరు చేసేటటువంటి ఒక సీక్రెట్ అనండి, లేదా మీ యొక్క స్ట్రెంగ్త్ అనండి. వాట్ ఈస్ ద వన్ థింగ్? వన్ థింగ్, ఇది మంచి క్వశ్చన్ అడిగారు మీరు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నాకు జర్నీ అనేది నాకే ఉండిపోతే అది కరెక్ట్ కదా సార్. మనకు సీక్రెట్ అనేది అవతల వాళ్ళ లైఫ్లో చేంజ్ అయ్యేటట్టు ఉంటేనే మనకు అసలు సక్సెస్ అనమాట అండి. సో మన స్టూడెంట్స్ అందరికీ కూడా అదేవిధంగా మన కమ్యూనిటీలో మన గంగాధర్ సార్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన టెక్నిక్, ఒక సీక్రెట్ ఏంటంటే సింగిల్ ఫోకస్, సింగిల్ మెంటర్, సింగిల్ గోల్. ఓకే. మన సో జీవితంలో ఏం సాధించాలనుకున్నా సరే ఇప్పుడు డిజిటల్గా సింగిల్ ఫోకస్ అనమాట. అంటే డిజిటల్గా నేను ఫర్ మంత్కి 1 లక్ష సంపాదించాలనేది గోల్. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, సింగిల్ ఫోకస్, సింగిల్ గోల్, సింగిల్ మెంటర్. ఈ మూడు నా యొక్క సక్సెస్కి సీక్రెట్ అనమాట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ సీక్రెట్. సో లైఫ్లో నా లైఫ్లో కూడా ఈ సీక్రెట్ తెలియకపోవడం వల్ల చాలా మంది మెంటర్ల దగ్గరికి వెళ్ళి చాలా మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టి, అందులో కొంతమంది గుడ్ మెంటర్స్ ఉన్నారు, కొంతమంది బ్యాడ్ మెంటర్స్ ఉన్నారు. లైక్ వాళ్ళని మనం జడ్జి చేయడం అనేది కాదు, కానీ అలా నా యొక్క సక్సెస్ అనేది చాలా పోస్ట్పోన్ కావడం అనేది జరిగింది. కాబట్టి ఎప్పుడైతే నేను సింగిల్ మెంటర్ అండ్ సింగిల్ గోల్ అండ్ సింగిల్ ఫోకస్ అనేది పెట్టానో మీలాగానే, అప్పుడు నాకు రిజల్ట్స్ అనేది చాలా ఎక్స్పోర్టెంట్ లైక్ క్వాంటమ్ షిఫ్ట్ అనేది కనిపించింది. థ్యాంక్ యూ ఫర్ దట్. యా. సో మై ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు శివ గారి యొక్క
ల్యాండింగ్ పేజ్ యొక్క లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీలో ఎవరైనా లైక్ మైండ్ఫుల్నెస్ రిలేటెడ్గా అసలు నాలెడ్జ్ గెయిన్ చేయాలి, తను మీకు హెల్ప్ అని మీరు అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ వీడియో లింక్ని క్లిక్ చేయండి. మీ యొక్క సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకొని శివ గారి యొక్క వెబినార్స్ అనేవి అటెండ్ అవ్వండి. అదేవిధంగా మీరు కనుక లైక్ మీ యొక్క నాలెడ్జ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అండ్ మీరు మీ ఫ్యామిలీతో క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తూ, లేదా మీరు మీ యొక్క డిజిటల్ కోచింగ్ బిజినెస్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేయాలి అని కనుక మీరు అనుకున్నట్టయితే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నా యొక్క అప్కమింగ్ వెబినార్ యొక్క లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేయండి అండ్ మీ యొక్క సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు ఏంటి అనేది మీ యొక్క జర్నీని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.